నా ఫేస్బుక్ మిత్రులకు మరియు వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలకు అలాగే అభిమానులకు అందరికీ ఒక విజ్ఞప్తి. గత 2-3 సంవత్సరాలుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ అలాగే ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలామంది తమకు నచ్చిన అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీలకు విధేయత చూపుతూ పోస్టులు పెడతారు. అలాగే మతానికి సంబంధించి కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరి అభిమానం దేని మీద ఉందో దానికి మద్దతుగా పోస్టులు పెడతారు. దానికి కౌంటర్గా కొంతమంది ఇచ్చే జవాబులతోనే ఇక్కడ వచ్చే ప్రశ్న, మీరు ఒక వ్యక్తి పెట్టిన పోస్టు మీకు నచ్చినట్టయితే చూసి వదిలేయండి. ఒకవేళ దానికి ఏదైనా మీరు రిప్లై ఇవ్వాలనుకున్నారు, లాజిక్గా ఏదైనా రిప్లై ఇవ్వండి. ఆ రిప్లైలో మీరు ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయండి, లేదా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమన్నా, అంటే పేపర్ కటింగ్లు కాదు. ఎందుకనంటే ఈరోజు అన్ని పేపర్లు కూడా ఏదో ఒక పార్టీకి రాజకీయంగా వత్తాసు పలుకుతాయి. అయినా కొంతవరకు ఆ పేపర్ కటింగ్ కూడా పెట్టవచ్చు, లేదా మీడియా కటింగ్స్ ఇలాంటివి ఏదైనా పెట్టి మీ యొక్క కౌంటర్ని ఆ రకంగా ఇవ్వచ్చు. కానీ చాలామంది మిత్రులు తమకు నచ్చనటువంటి వాళ్ళ మీద విద్వేషంతో వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే ఆ పోస్ట్కు కౌంటర్గా వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మ, చెల్లి, అక్క, వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య ప్రతి ఒక్కరిని తిట్టడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది సంస్కారం కాదు, ఇది మన తెలుగు వాళ్ళ సంస్కారం అస్సలు కాదు. అందుకనే ఆంధ్ర, తెలంగాణలో ఉండే ప్రతి సోదరునికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయ నాయకులు ఎవరు కొట్టుకోరు, రాజకీయ నాయకులు ఎవరు కేవలం మన ముందు మాత్రమే తిట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే వాళ్ళు వెళ్తారు. వాడెవడన్నా చచ్చిపోతే వీడు పోతాడు, వీడెవడన్నా చచ్చిపోతే వాడు పోతాడు. వాళ్ళంతా బాగానే ఉంటారు. కానీ మనమే కార్యకర్తలము, నిజంగా ఒక పార్టీ అభిమానం ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఎన్నైనా పోస్టులు పెట్టుకోండి. అది నచ్చనోడు మీకు వ్యతిరేకంగా కామెంట్ చేసే అవకాశం ఉంది, చేస్తాడు. కానీ ఆ కామెంట్ చేసేవాడికైనా బుద్ధి ఉండాలి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని లాగకూడదు అని. అలాగే ఎవరైతే మొదలు కామెంట్ బ్యాడ్గా చేస్తారో వాళ్ళకు తిరిగి అట్లాంటి కామెంటే వస్తుంది. ఉదాహరణ, ఎవడైనా వాళ్ళ భార్యనో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ చెల్లినో, వాళ్ళ కూతురునో తిడితే ఆ తిట్టించుకున్న వ్యక్తి ఖాళీగా ఉంటాడు కదా, మళ్ళీ తిరిగి అదే మాటలు మీకు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే ఇద్దరు కూడా మీరు ఫేస్బుక్లో యుద్ధం చేస్తూ ఎవరో మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకోకపోయినా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి ఇక్కడ నుంచి ఏ వ్యక్తి అయినా వాడు నాకు మిత్రుడు అయితే మాత్రం అట్లాంటి బూతు పదాలు వాడొద్దు. అరే మీరు వాడరా అని నన్ను ఎవరైనా అడగొచ్చు. నేను ఎప్పుడు వాడతా అంటే నాకు ఎవరైనా అలాంటి సమాధానం ఇస్తేనే నేను వాడతాను. అప్పటి వరకు ఇప్పుడు మనకు నచ్చిన రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆయనకు అనుకూలంగా పోస్టులు పెడదాం. మీకు నచ్చలేదు దాన్ని వదిలేయండి, లేదా మీరు కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఒక పద్ధతిగా ఇవ్వండి, అంతే తప్ప ఈ బూతులు మాట్లాడడం అనేది మన సంస్కృతి కాదు. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర సోదరులందరూ, మన తెలుగు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇలాంటి బూతు సాహిత్యాన్ని తగ్గించుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.